సీఎం రేవంత్ కు భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ విమానంలో హైదరాబాద్కు బయలుదేరారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణించిన విమానం 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో సీఎం రేవంత్ సహా దాదాపు 300 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ఎట్టకేలకు పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో రాత్రి 8:35 విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెడ్డిక సీఎం రేవంత్ కు భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బబితాను అడిగి తెలుసుకుందాం. బబిత. ఎస్ శ్వేత, సీఎం రేవంత్ రెడ్డికి అయితే భారీ ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. నిన్న ఢిల్లీలో ఏఐసిసి సమావేశానికి పాల్గొని ఆ సమావేశం ముగించుకొని హైదరాబాద్ కి తిరిగి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి విమానానికి అయితే ఆ పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. అంటే వాతావరణ మార్పుల కారణంగా ల్యాండింగ్ కి అనుకూలించలేదు విమానం. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కి సిబ్బంది అయితే క్లియరెన్స్ ఇవ్వలేదు. సో ఈ టైంలో దాదాపు టేక్ ఆఫ్ తీసుకోవడానికి కూడా పైలట్ అనుమతి ఇవ్వలేదు. అయితే ఈ టైంలో దాదాపు ఒక 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది ఈ విమానం. అయితే ఈ విమానంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 300 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానాన్ని అయితే చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పొచ్చు. పైలట్ చాలా సేఫ్ గా ల్యాండింగ్ చేశారు. అయితే ఈ కారణంగా అయితే సేఫ్ ల్యాండింగ్ తో ఊపిరి పీల్చుకున్నారు అధికారులనే చెప్పుకోవచ్చు. అంటే ఈ ఘటన మామూలుగా చాలా లేట్ గానే బయటకు వచ్చిందనే చెప్పొచ్చు. అంటే బుధవారం పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ అయితే హైదరాబాద్ కు బయలుదేరారు. అయితే ఆ వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణించిన విమానం అయితే 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ టైంలో కూడా ఆయనతో పాటు దాదాపు ఒక 300 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అయితే ఎట్టకేలకు పైలట్ అయితే చాకచక్యంగా వ్యవహరించడంతో రాత్రి ఆల్మోస్ట్ 8:35 విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో ఇటు అధికారులు కావచ్చు, అటు ప్రజలు కావచ్చు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పొచ్చు. అయితే ఈ విషయం అయితే చాలా లేట్ గా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్న విమానానికి అయితే క్లియరెన్స్ రాలేదు ఆ టైంకి. సో మొత్తానికి ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ ఆయన గాల్లోనే అక్కడ వెదర్ సరిగ్గా అనుకూలించకపోవడంతో ఆయన ఈ పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి రాత్రి 8:35 రేవంత్ రెడ్డి ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే విమానం అయితే సేఫ్ గా ల్యాండింగ్ అవడంతో త్రుటిలో తప్పింది ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. ఇక సెక్యూరిటీ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. శ్వేత. రైట్ బబిత, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే రాత్రి 8:35 విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, ఇటు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది.